కూకట్పల్లిలో సహస్రాని చంపింది ఎవరు అని ఇప్పటివరకు మిస్టరీగా మారిపోయింది. కానీ ఇప్పుడు పోలీసులు 10th క్లాస్ చదువుతున్న బాబు ఒక పేపర్ మీద రాసుకుని ఎలా చంపాలి, చంపాలి అని కాదు, డోర్ ఎలా తీయాలి, లోపలికి ఎలా ప్రవేశించాలి, డబ్బులు ఎలా కొట్టేయాలి, కొట్టేసిన తర్వాత మళ్ళీ డోర్ వేసి ఎలా రావాలి, ఒకవేళ అడ్డం వస్తే ఎలా చంపాలి అనేది కూడా కత్తి తీసుకెళ్ళాడు అని చెప్తున్నారు. దాని తర్వాత ఆ బాబు కత్తి తీసుకొచ్చి ఈ సహస్ర కనపడంగానే ఫస్ట్ గొంతు పిసుకు చంపేశాడు. దాని తర్వాత కత్తితో 30 చోట్ల 40 చోట్ల కత్తితో పొడిచారు అని చెప్తున్నారు. చూసారా? కానీ తను దొంగతనానికి వచ్చాడంటే నేను నమ్మట్లేదు. ఎంత బాగా పగడ్బందీగా చేశాడు అంటే వాడికి కూడా ఏమన్నా ఇట్లాంటి యూత్ చేసే లక్షణాలు ఏమన్నా ప్రేరేపించారా, చేయాలనిపించిందా, ఏదో జరగడానికే వచ్చి ఉంటాడని నా డౌట్ మాత్రమే. అది అందరినీ చెప్పట్లేదు, కానీ డౌట్ అయితే ఉంటుంది కదా మనకి ఒక మనిషిని చంపినప్పుడు. కానీ వాడు ఒక్కడే ఇంత ఇదిగా చేశాడు అంటే ఒక మనిషి భయం కొద్ది పిల్లాడు ఒక పోటు పొడిచి పారిపోతాడు. 10th క్లాస్ పిల్లాడు అంటే అంత పెద్ద పిల్లాడు, కానీ అంత కసిదీర ఒక మనిషిని చంపాల్సిన అవసరం అయితే లేదు. అన్నిసార్లు చంపి వెళ్ళిపోయాడంటే చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు 10th క్లాస్ వాడిని కూడా నమ్మకపోతే మనం పక్కనున్న ఇంటి పక్కన ఉన్న వాళ్ళని ఎవరిని నమ్మి సమాజంలో బతకాలి చెప్పండి? ఎవరిని నమ్మాలి? ఒక 10th క్లాస్ వాడితో మాట్లాడలేం, డిగ్రీ వచ్చిన వాడితో మాట్లాడాం, పెళ్ళైన వాడితో మాట్లాడలేం, ముసలివాడితో మాట్లాడలేం, ఎవరితోనూ మాట్లాడలేం. అలాంటి బతుకులు, సమాజం భయభ్రాంతులకు గురయ్యే బతుకులు వచ్చినాయి మనకి. అదే పరిస్థితి.